ప్రభు స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఉదయకాలం చేరి వచ్చిన ప్రియులందరూ కూడా వందనాలు. కూడికలో ఉన్న దేవుని సేవకులకు వందనాలు తెలియజేస్తున్నాను. కూడిక నడిపిస్తున్న ప్రియులు సత్యనారాయణను కూడా వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం కొరకై దినవృత్తాంతములు మొదటి గ్రంథం 13వ అధ్యాయం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13వ అధ్యాయంలోంచి మనం చదవబడిన వాక్యాన్ని చాలాసార్లు విన్న అంశం ఇది. ఇందులోంచి ప్రభు ఉదయం ఏం మాట్లాడతాడని ఆసక్తిగా మనం ఎదురు చూద్దాం. మరి 3వ వచనం మనం చూస్తున్నప్పుడు, మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొనివత్తము రండి, సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణ చేయకయే యుంటిమి. ఈ వచనంలో దేవుని మందసం దగ్గర విచారణ చేయటం అనేది దేవుని యొక్క స్వరము దగ్గర విచారణ చేయటం అని మనం గమనించాలి. సంఖ్యాకాండం 7వ అధ్యాయం 90వ వచనంలో మనం చదివే వచనం అదే, దేవుని స్వరం అనే మాట అక్కడ మనం చూస్తాం. సంఖ్యాకాండము 7వ అధ్యాయం 90వ వచనంలో వ్రాయబడిన వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, కెరూబుల మధ్య నివసించి యెహోవా అంటే అర్థం ఏంటంటే, మందసం పైనున్న కరుణాపీఠం మీద నుండి మాట్లాడే స్వరం అని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ వచనాల్లో ప్రభు యొక్క స్వరము దగ్గర విచారణ చేయటం అనేది మనం చూస్తున్నాం. సౌలు దినములలో మరి ప్రభు యొక్క స్వరం దగ్గర మనం విచారణ చేయలేదు అనే మాట మరి దావీదు చెప్తున్నాడు, లేదా దావీదు చెప్తున్నట్లుగా అర్థమని మనం గమనించాలి. మనము పేతురు రాసిన 2వ పత్రికలో కూడా ఈ విషయాన్ని మనం చూస్తాం. దేవుని స్వరం దగ్గర విచారణ చేయటం గురించి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో 19వ వచనం చూడండి. 18, 19 వచనాలు. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం ఆకాశం నుండి రాగా వింటిమి, మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది, దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు అని చెప్పాడు. కాబట్టి ఈ వచనంలో దేవుని వాక్యమందు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. దేవుని వాక్యం వస్తుందా, రావట్లేదా? దేవుని వాక్యం ఏమొస్తుంది, ఆ వాక్యాన్ని బట్టి మాత్రమే మనం ముందుకు కొనసాగాల్సిన వారంగా ఉన్నాం. దేవుని వాక్యమందు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. మరి పేతురు రాసిన ఈ 2వ పత్రికలో 1వ అధ్యాయంలో పేతురు చెప్తున్న సందర్భాన్ని మనం లూకాసు వార్త 9లో ఇటీవల దినాల్లో కూడా ధ్యానం చేస్తూ వచ్చాం. లూకాసు వార్త 9వ అధ్యాయంలో పేతురు ఏదైతే సందర్భం చెప్తున్నాడో ఆ సందర్భంలో మరి మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, మరి ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఒకటి పర్ణశాల కట్టాలని పేతురు తాను చెప్పింది తాను ఎరక్కే చెప్పాడు. లూకాసు వార్త 9వ అధ్యాయంలో ఆ మాట మనం 33లో చూస్తాం. కానీ అలా చేయటం వల్ల ప్రభు స్వరం రాదు. వాస్తవంగా అందరి కోరిక ఏంటంటే దేవుని వాక్యం వినాలి అని. దేవుని వాక్యం అంటే ఏమనుకుంటున్నారంటే, మనం మాట్లాడేది అలా దేవుని వాక్యం అనుకుంటున్నాం. కానీ దేవుని వాక్యం అంటే ఏంటంటే, ఇక్కడ చెప్పాడు కదా పేతురు గారు, ఏమనంటే మహాదివ్య మహిమ నుండి వచ్చే శబ్దం అని చెప్పాడు.
ఆ శబ్దాన్ని మనం వింటున్నప్పుడు మనం ఆయన శక్తిని, ఆయన రాకడను మనము కథలను అనుసరించి తెలుసుకోవట్లేదు అని మనకు నిశ్చయత కలుగుతుందన్నమాట. నిజంగా ముందొస్తున్న ప్రభు కొరకు ఎదురు చూడాల్సిన నేటి విశ్వాసులు తిరిగి మరలా వారి యొక్క విమోచన విషయంలో అనుమానపడుతున్నారంటే, వారు మరలా వెనక్కి తిరుగుతున్నారంటే దానికి గల కారణము కల్పించిన కథలను అనుసరించి చెప్తున్న వాక్యమే. ఇక వాస్తవంగా పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 16లో కల్పించిన కథలు, చమత్కారంగా కల్పించిన కథలు అని చెప్పిన ఈ సందర్భంలో యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము కథలను అనుసరించి చెప్పలేదు అనే ఈ భాగాన్ని మనం చూస్తున్నప్పుడు, ఈరోజు ఏవైతే క్యారెక్టర్ స్టడీస్ చేస్తూ మరి క్రీస్తును మిగిలిన వ్యక్తులతో పాటు సమానంగా పర్ణశాల కడుతున్నారో, ఆ టీచింగ్స్లో మరి ప్రభు యొక్క శక్తి అనేది బయలుపరచబడదు. ఎందుకంటే మన ఎక్కువ పాత నిబంధన భాగాల్లోంచి దేవుని వాక్యం వింటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఒక విషయం తెలుసుకోవాలి. ఓల్డ్ టెస్టిమెంట్ పోర్షన్లో తండ్రి కుమారుడు అనే మాటలు మనకు కనపడవు. ఓల్డ్ టెస్టిమెంట్ పోర్షన్ అంతా కూడా దేవుడు అనే మాట ఎక్కువ మనకు కనపడుతుంది అనమాట. దేవుడు అనే మాట మనం ఎక్కువగా చదవటం, దేవుడు అనే మాట ఎక్కువగా మనం వినటం వల్ల ఏం జరిగిద్దంటే, మనం ఆయన కుడిపార్శ్వమున కూర్చున్నామనే స్థితిని మనం మర్చిపోతాం. అందుకనే మనం ఎప్పుడు కూడా క్రొత్త నిబంధన కోణంలోనే పాత నిబంధన భాగాన్ని చదవాలి. ఇది మనం ప్రథమంగా నేర్చుకుంటున్న మంచి సూత్రం అన్నమాట. నిన్న లేదా మొన్న మనం చెప్పుకున్న ఒక వచనం చూపిస్తాను చూడండి. యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం ఒకసారి 2వ వచనం చదువుదాం. యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. రైట్. ఈ వచనంలో మన సహవాసం తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అనే మాట చూస్తున్నాం. సో చూడండి, ఇక్కడ న్యూ టెస్టమెంట్ పోర్షన్లో క్రొత్త నిబంధన భాగాన్ని మనం చదువుతున్నప్పుడు తండ్రి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు, తండ్రి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు అనే భాగాన్ని మనం చదువుతాం, అనే విధంగా మనం చదువుతాం. అలా చదువుతున్నప్పుడు తండ్రి కుమారుడు అనే సంబంధాన్ని మనం న్యూ టెస్టిమెంట్లో చదువుతున్నప్పుడు మనము దేవుని కుడిపార్శ్వాన ఉన్నాము, దేవునికి చాలా సమీపంగా ఉన్నాము అనే కాన్షియస్నెస్ మనకు కలుగుతుంది. మీరు చూడండి, ఇదే యోహాను వ్రాసిన పత్రికలో 4వ అధ్యాయము వచనం 17లో ఏం చెప్పాడంటే, ఆయన ఎట్టివాడై ఉన్నాడు, ఈ లోకంలో మనం అట్టివారమై ఉన్నాము అనే విషయాన్ని ఇదే పత్రికలో చెప్పాడు. యేసుక్రీస్తు ఎట్టివాడు, ఈ లోకంలో మనం అట్టివారం అనే మనస్సాక్షి మనకు కలగకపోతే ఆ నెక్స్ట్ రెఫరెన్స్లో చెప్పినట్లుగా మరి దేవుణ్ణి ప్రేమించడం, సహోదరుని ప్రేమించడం రెండు కలగవు. ఒక విధంగా చెప్పాలంటే ధర్మశాస్త్రాన్ని నిరర్థకం చేస్తాం, స్థిరపరచలేం. విశ్వాసాన్ని బట్టి ధర్మశాస్త్రాన్ని స్థిరపరచడంలో మూలమైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ఎట్టివాడు, ఈ లోకంలో మనం అట్టివారం అనే మనస్సాక్షి మనకు కలగటమే. అది కలగాలంటే ఖచ్చితంగా ఓల్డ్ టెస్ట్మెంట్ పోర్షన్ మనం న్యూ కవెనెంట్ విజన్తో చదవాలి, లేకపోతే క్రొత్త నిబంధన కోణంలో పాత నిబంధన భాగాన్ని చదవాలి. పేతురు కల్పించిన కథలను అనుసరించి ఆయన శక్తిని, ఆయన రాకని చెప్పలేదంటే, కల్పించిన కథలంటే పెట్ట కథలు అని హైదరాబాద్లో పాస్టర్ గారు ఉన్నారు, ఆయన పెట్ట కథలు పాస్టర్ గారు అని చెప్పి అనుకోకండి. అట్లా కాదు. కథలు అంటే ఏంటంటే క్యారెక్టర్ స్టడీస్, వ్యక్తుల జీవితాలను అనుసరించి యేసుక్రీస్తు ప్రభువుని గురించి ధ్యానం చేయటం అనేది పేతురు ఖండించాడు. ఇక్కడ ఎందుకు ఖండించాడంటే, వాస్తవంగా పేతురు తెలియక చేశాడు ఆ పని. లూకాసు వార్త 9వ అధ్యాయం ఈరోజు మీరు చూడండి,
పాత నిబంధన భాగానికి వెళ్తే అక్కడ మీకు మ్యారేజ్ అనేది కనపడదు అనమాట. మ్యారేజ్ అనేది పాత నిబంధనలో లేదు. మ్యారేజ్ అనేది లేదంటే అర్థం ఏంటంటే క్రీస్తు మరియు ఆయన సంఘం పాత నిబంధనలో లేదు. క్రీస్తు మరియు ఆయన సంఘం పాత నిబంధనలు ఎందుకు లేదంటే, పాత నిబంధన పురుషుడు ఏమన్నాడంటే, నేను ఆమెను విడిపించుకొనుటకు నాకు శక్తి లేదన్నాడు. నేను ఆమెను విడిపించుకోలేను అని చెప్పాడు. రూతు గ్రంథంలో మనం చూసేది అదే. బోయాజ్ కంటే మొదటివాడు పాత నిబంధనను సూచిస్తున్నాడు. అయితే క్రొత్త నిబంధన పురుషుడు క్రీస్తు ఆమెను విమోచించాడు. ఇప్పుడు మీరు పాత నిబంధన భాగం చదువుతున్నారనుకోండి, ఎక్కువగా మీరు విడిపించబడ్డారు అనే మనస్సాక్షి కలగదు. కానీ క్రొత్త నిబంధన భాగాన్ని మీరు చదువుతున్నప్పుడు మీరు విడిపించబడ్డారనే మనస్సాక్షి కలిగింది. కాబట్టి మరి ఆదికాండం చదవాలో వద్దా, నిర్గమకాండం చదవాలో వద్దా, లేవికాండం చదవాలో వద్దా అంటే చదవాలి. అయితే క్రొత్త నిబంధన పత్రికలు మనకు అర్థమైతే, సువార్త సత్యం అర్థమైతే, సువార్త సత్యమును గ్రహించిన వారంగా మనం పాత నిబంధన భాగం చదవకపోతే మనం ఏం చేస్తామంటే, మోషేకి ఒకటి, ఏలియాకు ఒకటి, యేసుక్రీస్తుకు ఒకటి 3 పర్ణశాలలు కడతానని చెప్పిన పేతురు వలె ఏం మాట్లాడుతున్నామో తెలియకుండానే మనం మాట్లాడుతూ ఉంటాం. అలా మాట్లాడినప్పుడు ఆయన శక్తిని మనం తెలుసుకోలేం. ఆయన శక్తిని తెలుసుకోలేని వారు ఆయన రాకడ కొరకు కనిపెట్టలేరు. ఎందుకంటే హెబ్రీ పత్రిక 9:28 ఏముంది? ప్రభు ఎలా రాబోతున్నాడు అని ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:28 ప్రభు ఎలా రాబోతున్నాడు అని ఉంది. ఆయన రాకడను గురించి ఏం చెప్పాడండి అక్కడ? తీయకూడదండి. హెబ్రీ పత్రిక 9:28 అంటే వెంటనే చెప్పేయాలి. పాపము లేకుండా ప్రత్యక్షమయ్యే క్రీస్తు, అది నాట్ టు డీల్ విత్ సిన్. యేసుప్రభు మరలా వచ్చేది దేని కొరకు కాదు, పాపాల కొరకు కాదు. నిజంగా యేసుప్రభు ఎందుకు పాపాల కొరకు రావట్లేదంటే, పాపముల విషయంలో జరిగించవలసిన కార్యము సమాప్తమైంది. కాబట్టి విమోచన కార్యాన్ని మనం నమ్మగలిగితే, ఆయన శక్తిని మనం నమ్మగలిగితే మనం ఆయన రాకడని అపేక్షిస్తాం. కానీ మనం ఇప్పటికీ చూస్తున్న హెబ్రీ 10:38 చాలామంది వెనక్కి తీస్తున్నారు. హెబ్రీ పత్రిక 10:38 చెప్పాడు, నా ఎదుటి నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును, కానీ అతడు వెనుక తీసినాడలా అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఎందుకు వెనక్కి తీస్తున్నారు? జరిగిన విమోచనాన్ని నమ్మలేకపోతున్నారు. ఏమ్ ఐ ట్రూలీ రిడీమ్డ్ ఆర్ నాట్ అనే విషయాన్ని వారు డౌట్ పడుతున్నారు. ఎందుకంటే వెన్ వీఆర్ రీడింగ్ ద పోర్షన్స్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్, there we can't find the complete redemption. That's why we are doubting about the process of redemption అన్నమాట. పాత నిబంధన భాగం చదువుతున్నప్పుడు సంపూర్ణమైన విడుదల అక్కడ మనకు కనపడదు. అందుకనే సంపూర్ణమైన విడుదలలో ఏముంది? వాస్తవంగా 110వ కీర్తన 1వ వచనంలో చెప్పినట్లుగా సంపూర్ణమైన విడుదలలో మనం తండ్రి కుడిపార్శ్వాన్ని కూర్చోవటం ఉంది. అక్కడ సంపూర్ణమైన విడుదలకు కలగలేదు. కాబట్టి హెబ్రీ 4:8 చెప్పినట్లుగా ఇశ్రాయేలీయులు ఆ వాగ్దానాన్ని అనుభవించలేదు. ఇంకెలా చెప్తాను, మీరు సరిగ్గా లేని వ్యక్తిని ఎక్కువ చదివితే ఏమైంది? మీరు కూడా అట్లనే అయిపోతారు. మీరు సరిగ్గా లేని వ్యక్తిని ఎక్కువ ధ్యానం చేస్తే ఏమైంది? మీరు కూడా అలాగే అయిపోతారు. అందుకనే పాత నిబంధన భాగాన్ని చదివేటప్పుడు ఎద్దుల బండి మీద వెళ్తూ చదవకూడదు. ఎద్దుల బండి మీద వెళ్తూ చదవటం అంటే ఏంటంటే, కరుణాపీఠం తెరిచి చదవకూడదు. కరుణాపీఠం ఉండాలి. సో మినిస్ట్రీ అంటే బైబిల్ చదివేస్తున్నాను నేను రోజుకు 2 అధ్యాయాలు కంప్లీట్ చేసేస్తున్నాను, 3 అధ్యాయాలు కంప్లీట్ చేసేస్తున్నానంటే బైబిల్ చదివిన వాళ్ళు చచ్చిపోతారనే విషయం మనకు తెలిసా తెలీదా? తెలియాలి కూడా. ఎప్పుడంటే గ్రంథంలో మనం చదివేటప్పుడు కరుణాపీఠాన్ని మనం కానీ జరిగించి చదివినట్లయితే అదే వాక్యము అనే నీరు రక్తంగా మార్చబడుతుంది. అదే కరుణాపీఠ నుంచి చదివితే అదే వాక్యం అనే నీరు ద్రాక్షారసంగా మార్చబడుతుంది. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, పెళ్లి జరగలేని నిబంధనను మనం ఎక్కువ ధ్యానం చేస్తే కుటుంబ జీవితాలు కట్టబడవు. పెళ్లి జరిగిన నిబంధనను మనం ఎక్కువ ధ్యానం చేస్తే కుటుంబ జీవితాలు కట్టబడతాయి. అందుకనే క్రొత్త నిబంధనని ఎక్కడి నుంచి ప్రారంభించాడంటే యోహాను సువార్త 2వ అధ్యాయంలో వివాహం నుంచి ప్రారంభించాడు. ఈరోజు భార్య భర్తలు ఐక్యత కలిగి ఉండే పరిస్థితులు, వారిద్దరూ కలిసి ద్రాక్షరసము అయిపోలేదు అనే అనుభవాలు, క్రొత్త రసం అనే అనుభవాలు, మాధుర్యం అనే అనుభవాలు,
వారు నిజంగా ఎంజాయ్ చేయగలుగుతున్నారంటే దానికి గల కారణం ఏంటంటే వారు క్రొత్త నిబంధనను వారు బాగా అర్థం చేసుకున్నారని అర్థం. క్రొత్త నిబంధనను వారు అనుభవిస్తున్నారని అర్థం. మనం పేతురు మొదటి పత్రిక 3:7 చదవండి. అసలు భార్యాభర్తల మధ్యలో ఐక్యత, సమాధానం లేకపోతే అసలు ప్రార్థనకు అవకాశం కలగదని చెప్పాడు. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో కూడా ఈ విషయం చెప్పాడు. మీరు వాక్యాన్ని పరిశీలన చేసుకుంటే జ్ఞానం చొప్పున కాపురం చేయండి అని ఎందుకు చెప్పాడు? 7వ అధ్యాయంలో కూడా మాట్లాడుతూ కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ వచనం 5లో చెప్పాడు, ప్రార్థన చేయటకు మీకు సావకాశము అంటే మంచి అవకాశం కలగాలంటే. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7లో ప్రార్థనలకు అభ్యంతరం కలగకూడదని చెప్పాడు. భార్యాభర్తల మధ్యలో సమాధానం లేనప్పుడు, వాళ్ళంతా హ్యాపీగా లేనప్పుడు ఇక ప్రార్థన ఏం చేసుకుంటారు వాళ్ళు? అభ్యంతరం. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయంలో చెప్పింది అదే, సావకాశం కలగాలి. పేతురు మొదటి పత్రిక 3:7 ఏం చెప్పాడు? అభ్యంతరం కలగకూడదు అన్నాడు. కానీ ఈరోజు కొన్ని మినిస్ట్రీస్ ఎలా ఉన్నాయంటే, కలిసి దంపతులు ఇద్దరు ఆ మినిస్ట్రీకి అటెండ్ అవుతున్న తర్వాత వాళ్ళు వింటున్న దాన్ని బట్టి, వాళ్ళు చదువుతున్న దాన్ని బట్టి వాస్తవంగా వాళ్ళు కలిసి ఉండేదానికంటే విడిపోయేదానికి ఎక్కువ అవకాశాలు కలుగుతుంది. దీనికి గల ఏకైక కారణం ఏంటంటే ఈ చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి ఆయన శక్తిని తెలుసుకోవటం. అట్లా మనం ప్రభు శక్తిని తెలుసుకోలేం. పాత నిబంధనలో ఉన్న వ్యక్తులను లేకపోతే వ్యక్తులను ఆధారం చేసుకొని చెప్తున్న వర్తమానాలు మనం వినటం ద్వారా మనం ఆయన శక్తిని మనం ఎరగలేం. అందుకనే పేతురు ఈ మాట చెప్పాడు. పౌలు గారు ఏం చెప్పారండి? పౌలు గారు ఏం చెప్పారు? ఎఫెసీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో ఆయన ఏం చెప్పారంటే 17-19 వచనాల్లో క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించమని అందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం తెలుసుకోవాలన్నాడు. నిజంగా క్రీస్తు యొక్క శక్తిని మనం తెలుసుకోగలిగిన బైబిల్ క్లాస్ ఏదంటే లేఖనమును అనుసరించి యేసు ప్రభుని గూర్చి తెలియజేసే బైబిల్ క్లాస్ అన్నమాట. అపోస్తులు 8:35 లేఖనాన్ని అనుసరించాలి, యేసు ప్రభుని గురించి మాట్లాడాలి. లేఖనాన్ని అనుసరించాలి, యేసు ప్రభుని గురించి మాట్లాడాలి. సో పేతురు దాని గురించి 2వ పత్రికలో చెప్తున్నాడు. మేము ఆ కొండ మీద ఉన్నాము, ఆ కొండ మీద ఉన్నప్పుడు ఆయన మహత్యాన్ని చూసామన్నాడు. మోషే ఏలియాలను చూసామని అనలేదు. ఎందుకు అనలేదు? అప్పుడు తాను ఎరక్క అన్నాడు అంతే. మోషే ఏలియాలు క్రీస్తు ఒకే మహిమ అనుకున్నాడు. కానీ పరలోకము నుండి ఒక శబ్దం వచ్చింది, ఈయనే నా ప్రియ కుమారుడు అని. నిజంగా ఈరోజు క్రొత్త నిబంధన అర్థం కాకుండా పాత నిబంధన బాగానే చదువుతున్నవారు, ధ్యానిస్తున్నవారు, బోధిస్తున్నవారు అందరూ కూడా దే ఆర్ డూయింగ్ డేంజరస్ మినిస్ట్రీ అంతే. వాళ్ళు ప్రమాదకరమైన పరిచయం చేస్తున్నారు. అందుకని ఈ అధ్యాయంలో వినాశనం అనే పదం అక్కడ వ్రాయబడింది. ఉజ్జా ఎప్పుడైతే ఆ మందసాన్ని పట్టుకోవడానికి చేయి చాచాడు, మరి ఆ సందర్భంలో ఉజ్జాను దేవుడు మొత్తినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఓల్డ్ టెస్ట్మెంట్ చదివే వాళ్ళు చాలా జాగ్రత్తగా చదవాలి. కరుణాపీఠాన్ని జరిపే ప్రయత్నం జరిగిద్ది అనమాట. నాకు ఎందుకు లేండ్రా బాబు ఈ పాత నిబంధన బాగు, నేను అసలు చదవను అంటాం కూడా పొరపాటే. దాని అర్థం అది కాదు. కానీ మనం చదివేటప్పుడు మందసం మీద ఉన్న కరుణాపీఠాన్ని జరపకూడదంటే మనకు విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అర్థం కావాలి. నిర్గమకాండం 40వ అధ్యాయం 20వ వచనాన్ని విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అందులో ఏముంది చూడండి, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు. నిర్గమకాండం 40వ అధ్యాయం 20వ వచనం. మీటింగ్లో ఎవరో నిద్రపోతున్నారంట. నిన్న, ఈరోజు కాదు, నిన్న ఫోటోలు వచ్చినాయి కొన్ని. మరి మీరు ఎవరైనా నిద్రపోతే చూసుకోండి, మరి మెలకుగా ఉండండి. నిర్గమకాండం 40వ అధ్యాయం 20వ వచనం ఒకళ్ళు చదవండి. వీడియోలు ఆఫ్ చేసుకున్న వాళ్ళు మంచివాళ్ళు. వాళ్ళు చెప్పిన వీడియోలు ఆన్ చేసుకోరాడు. వాళ్ళకి నిద్రపోయినా మెలకుగా ఎవరు పట్టించుకోరు. మిగిలిన వాళ్ళు మాత్రం వాక్యం శ్రద్ధగానండి. నిర్గమకాండం 40:20లో ఉన్న ఏర్పాటు విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అన్నమాట. చదువు. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకొని మందసములో ఉంచి మందసమునకు మోతకారాలను దూర్చి దాని మీద కరుణాపీఠం నుంచెను. రైట్. ఇది దీని తర్వాత సంఖ్యాకాండం 7:9 మనం చూస్తాం.
అలా ఉంచిన తర్వాత ఏం చెప్పాడంటే ఎద్దులను కానీ ఎద్దుల బండ్ల మీద కానీ మందసాన్ని తీసుకొని పోకూడదని చెప్పాడు. కారణం ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్లో మనం గమనించే ముఖ్యమైన అంశం ఏంటంటే కరుణాపీఠం అనేది జరగకూడదు. మీరు చూడండి, కీదోను కాళ్ళం దగ్గరికి వచ్చినప్పటికి ఎద్దుకాలు జారిపోయింది కదా. దేవుని మందిరాన్ని నిర్మించడానికి దావీదు కొన్న యెబూసీల స్థలం ఏది కృపానిధి గారు చెప్తారు. అండి దేవునికి స్తోత్రం. ప్రభు నేను దీవించునుగా. ఆమె అన్నవా ఆన్సర్ నీదేనా పక్క నుంచి వచ్చిందా? వర్ణాను కళ్ళం కదండి, వర్ణాను కళ్ళం. దేవుని స్తోత్రం. కీదోను కళ్ళం, వర్ణాను కళ్ళం, ఈ రెండు చూడండి. వర్ణాను కళ్ళం దగ్గర మందిరం ఎందుకు నిర్మించారంటే దానిని అబ్రహాం తన కుమారుడైన ఇస్సాకును అర్పించిన స్థలమని, మోరియా ప్రదేశమని, మోరియా ప్రాంతమని. హెబ్రీ పత్రిక 12:29లో దాన్ని నిశ్చలమైన రాజ్యం అన్నాడు. అంటే అక్కడ కరుణాపీఠంగా అనేది కదలదన్నమాట. కానీ మన ఉదయకాలం చదివిన కీదోను కళ్ళం ఏదైతే ఉందో అది వర్ణాను కళ్ళం వంటిది కాదు. అక్కడ ఎద్దుకాలు జారింది అనే మాట చూస్తాం. ఇప్పుడు మీరు ఆదికాండం చదువుతున్నారు, ఎద్దుకాలు జారింది అనుకోండి, ఏం జరిగింది? ఆదికాండం మిమ్మల్ని చంపేస్తుంది అన్నమాట. అది నేను ఈ ఉదయం చెప్తుంది. నిర్గమాకాండం మీరు ధ్యానం చేస్తున్నారు, ఎద్దుకాలు జారింది అంటే మీకు విశ్వాస సంబంధం దేవుని ఏర్పాటు తెలియకుండా నిర్గమాకాండం చదువుతున్నారు. అప్పుడు ఏం జరిగిద్ది? అందులో ఉన్న వాక్యమే మన శరీరంలో ఉన్న పాపానికి జీవం ఇచ్చింది, మనం చనిపోతాం. కాబట్టి బైబిల్ చదవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన వర్తమానం రావాలంటే ముందు నువ్వు దేవుని ఏర్పాటును అర్థం చేసుకోవాలి. ఇప్పటికే చాలామందికి అర్థమైనందుకు నేను ప్రభుని స్తుతిస్తున్నాను. అయితే మ్యాక్సిమం ఉదయకాలం జూమ్లో జాయిన్ అయిన వారందరికీ ఏర్పాటు అర్థమగును గాక అని నేను ప్రార్థన కూడా చేస్తున్నాను. ఎఫెసీ పత్రిక 3:2లో ఈ కృప విషయమైన ఏర్పాటును, ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే స్టీవర్డ్షిప్ అని అంటారు. స్టీవర్డ్షిప్, సో గృహ నిర్వాహకత్వం. ఈ గృహ నిర్వాహకత్వాన్ని ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. అసలు బోధకులు మరి కఠినమైన తీర్పు పొందుతారని ఎందుకు అన్నాడు? బోధకులు కఠినమైన తీర్పు ఎందుకు వస్తుందంటే యాకోబు పత్రికలో చెప్పినట్లుగా వీళ్ళు గ్రహింపుకు లేకపోయినా కూడా ఉపదేశకులే ఉండగోరాలనే కోరిక వచ్చేసిద్ది అన్నమాట. సాధారణంగా మీరు చూడండి, పరిశుద్ధాత్ముడు బోధిస్తున్నాడు కదా, వినండి. పరిశుద్ధాత్ముడు ఎవరికి బోధిస్తున్నాడు? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట అన్నాడు, అవునా? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట, ప్రకటన 2:7. మరి సంఘం ఎవరు? ప్రభు విమోచించిన జనాంగం. సో ఇప్పుడు మనం ప్రజలను సంపాదించుకున్నాం అనుకోండి, వారిని సంపాదించిన జనం అయితే వారితో ఒకలా మాట్లాడతాం. అలా కాకుండా అసలు ప్రజలను సంపాదించడం ఎలాగో అనేది మనకు అర్థం కాలేదనుకోండి, ఆల్రెడీ సంపాదించిన ప్రజలకు మనం చెప్పే వాక్యం ఎలా ఉంటుందంటే ఒక తండ్రి ఉపదేశంలాగా ఉండదు, ఒక ఉపదేశకుని ఉపదేశంలాగా ఉంటుంది. అప్పుడు మనం ఉపదేశకులై ఉండాలనే కోరికతో వాక్యం చెప్తాం. కానీ ఒక పాపిని రక్షించలేని సువార్త, పాపిని రక్షించలేని పరిచర్య, ఒక పాపికి సువార్త ఎలా చెప్పాలి, అతన్ని ఎలాగూ యేసు ప్రభువుని ఒప్పింపు చేయాలనే నడిపింపు లేని వారు చెప్పే వాక్యం ద్వారా అసలు వాక్యం వినే వాళ్ళకి జరిగేది ఎలాగున్నా వాక్యం చెప్పే వాళ్ళకి దెబ్బలు తగులుతున్నాయి. ఎందుకు తగులుతున్నాయంటే వాళ్ళు ఏర్పాటును గ్రహించకపోయినాను, ఏం చెప్పాడు తిమోతి పత్రిక 1:6లో, వారు గ్రహించకపోయినను ఉపదేశకులై ఉండగోరి అనే మాట చూస్తాం. ఉపదేశకులై ఉండాలని కోరిక వస్తుంది అన్నమాట. ఆ కోరిక వల్ల ఏం జరిగిద్దంటే మన మీద పడుతుంది, ఉజ్జా మీద పడినట్లుగా బోధకులకు కఠినమైన తీర్పు అని చెప్పాడు అనమాట. అందుకని ఈ అధ్యాయంలో మీరు చూడండి, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో ఏముందంటే దావీదు భయం ఉంది అనే మాట చూస్తున్నాం. 12వ వచనంలో దావీదు దేవుని భయం పొందాడు. ఎందుకు పొందాడు? ఉజ్జా చనిపోయాడు కాబట్టి పొందాడు. ఈరోజు చాలామంది దేవుని సేవకులు మొత్తపడుతున్నారు కదా. గలతీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్పినట్లుగా వారు భిన్నమైన సువార్తను ఉపదేశించడం వల్ల వారు రెండింతల శాపాన్ని పొందుతున్నారు. మరి భయం లేదు,
ఇంకా చాలామంది గ్రహింపు లేకపోయిన ఉపదేశకులే ఉండాలనుకుంటున్నారు. దీనంతటి గల కారణం ఏంటంటే మరి కొంతమందికి ఉజ్జాలకు జరుగుతున్న నాశనము అర్థం కాకపోవటమే. కానీ దావీదుకి అర్థమైంది. వెంటనే దావీదు ఏం చేశాడంటే ఈ మందసాన్ని దావీదు పురానికి తీసుకురాలేదు. మరి అది ఒబేదేదేమో ఇంట్లో ఉంటే 3 నెలల్లో అతని సొత్తు అంతటిని దేవుడు ఆశీర్వదించాడు. దానికి గల కారణం ఏంటంటే ఒబేదేదేమో ఇంటిలో మరి మందసం మీద ఉన్న కరుణాపీఠం జరిగిపోలేదు. నిజంగా ఒకే మందసము ఉజ్జాకు నాశనాన్ని, ఒబేదేదేముకు ఆశీర్వాదాన్ని తెచ్చింది. సో ఓల్డ్ టెస్టమెంట్ పోర్షన్ ఎట్లా డీల్ చేయాలో మనకు అర్థం కాకపోతే సేమ్ పోర్షన్లోంచి మనకు బ్లెస్సింగ్స్ వస్తాయి, అదే పోర్షన్లోంచి మనకు మరణం కూడా కలుగుతుంది అనేది మీరు తెలుసుకోండి. అందుకనే ఎక్కువ మంది ఆలోచన విధానం ఎలా ఉందంటే దేవుడు 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 అనేటట్లు ఉంది. కానీ మనం వర్తమాన వాక్యం చదువుతున్నప్పుడు తండ్రి 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 అనే కన్ఫెషన్ మనకు కలగాలి. అలా కలగాలంటే మనం ఏర్పాటును అనుసరించి వాక్యాన్ని చదవాలి, ఏర్పాటును అనుసరించి వాక్యాన్ని వినాలి. అలా వింటున్నప్పుడు ఎంత ఎక్కువగా వాక్యం చదివితే అంత ఎక్కువగా మనం దేవుని తండ్రి అనే అనుభవంలోకి వస్తాం. ఇప్పుడు నేను ఇంకో మాట కూడా మీకు చెప్తాను. తండ్రికి కుమారుడు ఎక్కడున్నాడు? 110వ కీర్తన 1వ వచనంలో కుడిపార్శ్వాన ఉన్నాడు. దేవుడికి భక్తుడు ఎక్కడున్నాడు? తిమోతి 1వ పత్రిక 6:16లో దేవునికి భక్తుడు కుడిపార్శ్వాన ఉన్నాడా? తిమోతి 6:16 సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. అంటే మనం దేవుడు అనే కోణంలో కానీ బైబిల్ చదివితే మనం దేవుడిని చాలా దూరంగా చూస్తాం, ఆయన మనం సమీపించలేం. ఈరోజు బైబిల్ క్లాసులు ఎలా జరుగుతున్నాయంటే, బైబిల్ స్టడీస్ ప్రసంగాలు ఎలా ఉన్నాయంటే, కొన్ని మంచి విషయాలు వినటం, ఆ మంచి విషయాలు మనం వింటున్నప్పుడు అరే ఈ విషయం మనకు చాలా దూరంగా ఉందే, ఇది మనం స్వతంత్రించుకోలేమే, దీని కొరకు మనం చాలా ఖర్చు పెట్టాలి, లేదా దీని కొరకు మనం చాలా చేయాలి అనే ఒక తాత్పర్యంతో ఆ క్లాసు ముగించబడుతుంది. కానీ అట్లా కాదు. మనం దైవ గ్రంథంలో ఏది చదివినా దేవుణ్ణి తండ్రిగా మనము గ్రహించగలిగితే ఏ అంశాన్ని మనం ధ్యానం చేసినా అది మన కుడి పార్శ్వమున ఉన్నది, అది మనకు సమీపంగా ఉన్నది అనే అనుభవానికి వచ్చేస్తాం. రోమపత్రిక 10:8 ఏమన్నాడు? వాక్యము నీకు దూరంగా ఉందన్నాడా? ఏమన్నాడు? మీ యొద్దను మీ నోటను. వాక్యం నీ యొద్దను ఉంది అంటే మనం ఏ కాన్సెప్ట్ విన్నా, ఏ ఆశీర్వచనం విన్నా, ఏ మాట విన్నా అది నీకు సమీపంగా వచ్చింది అని అర్థం. నీ యొద్దను అనే మాట ద్వితీయోపదేశకాండం 30:11-14 ఏమని రాశాడు తెలుసా? ఎవరికైనా గుర్తుందా? ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 14వ వచనంలో ఏం రాశాడు? కఠినమైంది కాదన్నాడు. నీ యొద్దను ఉన్నది అనే మాట ఏమని రాశాడు? బహు సమీపమున అని రాశాడు. తీసోసారి చూడండి కావాలంటే, మీకు గుర్తుంటుంది. తర్వాత వాక్యాలు మీరు గుర్తుపెట్టుకుంటే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 14లో రోమాపత్రిక 10:8 ఏమని రాశాడంటే అది నీకు బహు సమీపముగా ఉన్నది అని చెప్పాడు. సరే, మీకు ఇంకో మాట చెప్తాను. ఇటీవల మీలో కొంత తెలియని ఒక అశ్రద్ధ నాకు కనపడుతుంది అనుకోండి. ఇప్పుడు ఈ రాత్రి నేను శ్రద్ధ అనే అంశం మీద, కాన్సెప్ట్ మీద బైబిల్ క్లాస్ చెప్పబోతున్నాను, వర్తమానం చెప్పబోతున్నాను శ్రద్ధగా. సో ఫస్ట్ నేను చెప్పే వర్తమానం ఎక్కడి నుంచి వస్తుంది? ఇలా అనుకుందాం. శ్రద్ధగా పనిచేయవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు, బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడు అవుతాడు అనే మాట మీద నేను వర్తమానం స్టార్ట్ చేశాను. ఇలా స్టార్ట్ చేసి శ్రద్ధగా పనిచేసిన కొన్ని క్యారెక్టర్స్ తీసుకొని నేను మీకు వాక్యం చెప్పాను అనుకోండి. అప్పుడు ఏం జరిగిద్దంటే మీకు శ్రద్ధ అనేది సమీపింపరాని తేజస్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే మనం చెప్పుకున్న విధానంలో మనము యేసు ప్రభుని ఫైండ్ అవుట్ చేయట్లేదు. మనం దేవుడు 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 అనే కాన్సెప్ట్లో స్టడీకి వెళ్తాం, కానీ డాడీ 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 అనే కాన్సెప్ట్లోకి రా. సో ఫుల్ డీటెయిల్స్ కోసం మీరు రాత్రి కుమారదేవ వర్తమానం వినండి. అయితే నేను ఇప్పుడు మాత్రం ఇక్కడ నిలిచి చెప్పేది ఏంటంటే, మందసమును అసలు ఎద్దుల బండి మీద తీసుకెళ్ళకూడదు అనేది కూడా వీళ్ళు చదవలేకపోయారు. సంఖ్యాకాండం వీళ్ళు చదవలేదు. సంఖ్యాకాండం వీళ్ళు చదవకుండా 7-9 వీళ్ళు చదవకుండా కొత్త బండి ఒకటి చేయించారు. అంటే బండి చేసినోడికి బుద్ధి లేదు, బండి మీద ఎక్కించినోడికి బుద్ధి లేదు, బండి తోలుతున్నవాడికి బుద్ధి లేదు. ఇంకా చెప్పాలంటే అసలు అక్కడ ఉన్న దేవుని ప్రజలు ఒక్కలేం చెప్పారండి. అసలు ఇది మందసం అనేది కహాతీయుల సేవ,
కహాతీలకు ఎద్దుల బండ్లు ఇవ్వలేదంటే దేవుని ప్రజలు దేవుని వాక్యానికి ఎంత దూరంగా అయ్యారు. ఈరోజు నిజంగా రోజు బైబిల్ చదువుతున్నట్టు అనిపిస్తుంది, కానీ మన బైబిల్ చదివే విధానంలో దేవుడు 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 అనేటట్లుగా వాక్యం మనకు వస్తుందంటే, లేదా వాక్యం మనం చదువుతున్నామంటే మనం దేవుని వాక్యానికి చాలా దూరంగా వెళ్ళిపోతున్నాం అని అర్థం. కానీ అదే దైవ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన సంగతులు మనం పొందుకుంటున్నట్లయితే మన వాక్యానికి చాలా దగ్గరగా ఉంటున్నాం కదా. నేను చెప్తున్నప్పుడు మీరు వాక్యం వినటం వేరు, మీరు వాక్యం తెరిచి రిఫరెన్స్ అలా ఉందో లేదో చూడటం వేరు. అలా చూసినప్పుడు ఏం జరిగిద్దంటే, కొన్నిసార్లు మీరు గమనించని వచ్చినాన్ని మీరు గమనిస్తారు, మీరు చూడలేని భాగాన్ని మీరు చూస్తారు, చాలా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మీరు చూస్తారు. నిర్గమ 19:5 చెప్పింది అదే, నా మాటను శ్రద్ధగా వినమని చెప్పాడు. నేను కూడా చెప్పేది ఏంటంటే, ఈరోజు యేసు ప్రభువుని కానీ మనం ప్రతి అధ్యాయంలో కానీ కనుగొనగలిగితే, లోకా 24:27 చెప్పిన స్టడీ వలె, ఎంఐఎస్ బైబిల్ క్లాస్ వలె మన స్టడీగానే ఉన్నట్లయితే మనం చాలా క్లోజ్గా దేవుని వాక్యానికి ఉంటాం. అప్పుడు ఎద్దును ఎందుకు పెట్టొద్దు అన్నాడు, ఎద్దుల బండిని ఎందుకు పెట్టొద్దు అన్నాడు. ఒక ఆయన తమ్నైల్ పెట్టాడు ఎట్లా అని, ఆ ఎద్దు అని పెట్టాడు అనమాట. ఆ ఎద్దు అంటే ఏ ఎద్దు అని ఓపెన్ చేసుకొని విన్నారనుకోండి, అందులో ఏం చెప్తాడంటే అసలు ఆ ఎద్దుకు బుద్ధి లేదంటాడు. ఫస్ట్ అసలు ఎద్దుకు బుద్ధి లేదనేది సబ్జెక్ట్ కాదు విషయం, అసలు ఎద్దులే లేవు. అసలు మీరు సంఖ్యాకాండ 7:9 ఎద్దులే లేవు. గెర్షోనీయులకు మెరారీలకు ఎద్దులు ఉన్నాయి కానీ కహాతీయులకు ఎద్దులు లేవు. కాబట్టి ఎద్దుకు బుద్ధి లేదు, తోలినోడికి బుద్ధి లేదు కాదు విషయం. అసలే విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు గ్రహించకుండా దాన్ని తీసుకొని వస్తున్నారన్నమాట. కాబట్టి ప్రియులారా, కొంతమంది అంటారు ఇది నేను ఇంతకుముందు ఎప్పుడు చదవలేదన్నా అంటారు. అంటే బైబిల్ చదువుతున్నారు కానీ దేని మీద మీరు మనసు పెట్టాలా రెఫరెన్స్ మీకు హైలైట్ చేయబట్టలేదు. మీరు పరిశుద్ధాత్మ వెలుగులో బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు కొన్ని వాక్యాలను కావాలని జూమిన్ చేసినట్లు కనపడతాయి అన్నమాట, హైలైట్ చేసినట్లు కనపడతాయి. దాని దగ్గరకు ప్రభు మిమ్మల్ని క్లోజ్గా తీసుకొస్తున్నట్లు కనపడతాయి. అందుకనే ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్ముడు వ్రాయిస్తే ఏమన్నాడంటే, దేవుని వాక్యమును తేరి చూడాలి అని చెప్పాడు. ఏమన్నాడు? యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో, స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణమైన నియమంలో 1:25 తేరి చూడాలి. తేరి చూడటం అంటే ఏం చెప్పాడు అక్కడ? అద్దములో చూసినట్టు కాదు అని చెప్పాడు. అద్దములు ఎలా చూసుకుంటాం? అద్దములు ఎలా చూసుకుంటామంటే రోజంతా అద్దం దగ్గర ఉంటూ ఊరుకుంటారండి. ఒక్క నిమిషం అలా చూసుకుంటాం, ముందుకెళ్తాం, మర్చిపోతాం. కానీ దేవుని వాక్యాన్ని అలా చూడొద్దు అన్నాడు, దాన్ని క్లోజ్గా చూడాలని చెప్పాడు. కానీ మనం బైబిల్ చదువుతున్నప్పుడల్లా దేవుడు అనే అనుభవం కలుగుతుందంటే మనం ఆయనకు చాలా దూరంగా వెళ్ళిపోతున్నామని అర్థం. దేవుని ప్రజలను దేవుని వాక్యానికి దూరం చేసిన వారి వల్ల ఈరోజు క్రొత్త పద్ధతులు సంఘాల్లోనికి ప్రవేశించాయి. అది క్రొత్త బండి కావచ్చు, అది క్రొత్త పద్ధతులు కావచ్చు. ఈ పద్ధతులు చాలా ప్రమాదకరం. అసలు దేవుని స్వరం లేకపోతే పద్ధతులు అనేవి ఏవైతే వస్తాయో ఈ క్రొత్త పద్ధతులు అని మనం అనుకుంటాం, కానీ ఇవన్నీ కూడా ఇంతకు ముందు ఉన్న తరాల్లో ఉండిన పద్ధతులే, ఆచార పద్ధతులు. హెబ్రీ పత్రిక 9:10 చెప్పిన ఆచారాలు అనుకోవచ్చు, హెబ్రీ 9:14 చెప్పిన నిర్జీవ క్రియలు అనుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, దేవుని స్వరం రాకపోతే ఆటోమేటిక్గా రిలీజియన్ అనేది ఖచ్చితంగా లోపలికి వచ్చేస్తుంది. మతపరమైన పద్ధతులు అనేవి లోపలికి వచ్చేస్తాయి. నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, నాకు ఆన్సర్ చెప్పండి. ఆదికాండం 22:12 దేవునికి అబ్రహాం కలిగిన భయానికి, ఈ అధ్యాయంలో ఉజ్జా చచ్చిపోయాడు కాబట్టి దావీదు కలిగిన భయానికి సంబంధం ఉందంటారా లేదంటారా? ఆదికాండం 22:12 అబ్రహాము కలిగిన భయానికి, దినవృత్తాంతాల 1వ గ్రంథం 13వ అధ్యాయంలో దావీదు కలిగిన భయానికి లింక్ ఉందంటారా లేదంటారా? ఆయనకి కలిగిన భయం ఈయనకి కలిగిన భయం ఒకటేనా కాదా? మీరేమనుకుంటున్నారు? ఒకటి కాదు. అబ్రహాముకి కలిగిన భయం అది జీవాన్ని గురించి నిరీక్షణ నుండి కలిగే భయమే. ఎందుకంటే అబ్రహాం అధ్యాయంలో ఏం చేస్తున్నాడు అంటే 22లో మ్రొక్కి వస్తామన్నాడు. సో ఫస్ట్ టైం వర్షిప్ అనే మాట అక్కడ రాయబడింది. ఆరాధనలో ఉండే రెఫరెన్స్ భయం వేరు, మరణం వల్ల వచ్చే భయం వేరు. ఈరోజు ప్రజలు ఏ భయంతో నింపబడుతున్నారు అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. దేవుని స్వరం లేకపోతే ప్రజలు హెబ్రీ 2:14 ఉన్న భయంతో నింపబడతారు, ఆచారాలకు లోనైపోతారు. ఆ మందిరం చూడండి, టైంకి అందరూ వెళ్ళిపోతారంటారు. ఆ మందిరంలో స్వరం ఉందా అని అంటే లేదనుకోండి, మరి అక్కడ టైంకి అలాగే వెళ్ళిపోతున్నారు. భయం. మన సమయానికి వెళ్ళకపోతే దేవుడు ఆశీర్వదించడు రా అంటారు కొంతమంది. సమయానికి వెళ్ళకపోతే దేవుడు ఆశీర్వదించడానికి బాగా చెప్పారులే అండి.
ఆశీర్వాదం అంటే ఏంటి? దానికి నిర్వచనం చెప్పండి అంటే చెప్పాలా. దానికి ఆశీర్వచనం అంటే ఏంటంటే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి మాట్లాడుతూ చెప్పాడు. ఆశీర్వాదం అంటే ఏంటంటే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించను అనేది ఆశీర్వాదం. మరి అసలే విశ్వాసం వల్ల జీవించడమే కలక్కపోతే అక్కడ ఆశీర్వాదం ఏముంది? కాబట్టి సమయానికి వెళ్తే మనకు ఆశీర్వాదం వస్తుంది. మందిరంలో కూడా కూర్చున్నప్పుడు మనం ముందు లైన్లోనే కూర్చుంటే ఆశీర్వాదం వస్తుంది. మీటింగ్లో కూడా మనం ఎవరు చదివినా చదవకపోయినా మనం బైబిల్ చదివేస్తే మనకు ఆశీర్వాదం వస్తుంది అని కొన్ని పద్ధతులు మూఢాచారాలతో కూడిన భక్తి వల్ల ఆచరిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఆసక్తి అంటారా కాదంటారా? దాన్ని ఆసక్తి అనొచ్చా అని అడుగుతున్నాను. ఆసక్తి కాదండి అది. ఆసక్తి కానీ అది జ్ఞానానుసారమైంది కాదు కానీ ఆసక్తి. రోమపత్రిక 10:2 ఏమంటాడంటే ఇశ్రాయేలీల ఆచారాలను గురించి మాట్లాడుతూ వారు ఆసక్తి గలవారే కానీ అది జ్ఞానానుసారమైంది కాదు అంటాడు. ఏలైనగా వారు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింపు బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదంటాడు. కాబట్టి ఈరోజు చాలామందిలో ఆసక్తి కనపడుతుంది కానీ ఆసక్తి చూసి పొరపాటు పడొద్దు. ఎందుకంటే అది దేవాశక్తి కాదు, అది సత్యాశక్తి కాదు. అదేంటంటే ఆచారాల పట్ల ఆసక్తి. చూడండి, నేను 40 రోజులు ఉపవాసం ఉన్నానని చెప్తే కొంతమంది అయితే నేను 80 రోజులు ఉంటే ఇంకా బాగా వాక్యం చెప్తాను అనుకుంటాడు. అది ఆచారాల పట్ల ఆసక్తి, అది జ్ఞానానుసారమైంది కాదు. మీరు ఇలా గమనించుకుంటే దావీదు పడిన భయం వలె చాలామంది భయపడుతున్నారు. అసలు వాస్తవంగా దావీదు ఎందుకు భయపడ్డాడంటే సంఖ్యాకాండం 7వ అధ్యాయం 9వ వచనం తెలియక ఎద్దుల బండి మీద దాన్ని తేవటం ద్వారా, ఎద్దుకు కాలు జారిపోవడం ద్వారా, కరుణాపీఠం జరిగిపోవడం ద్వారా, ఉజ్జా దాన్ని పట్టుకోవడం ద్వారా ఉజ్జా చచ్చిపోయాడు. కాబట్టి ఇప్పుడు దావీదు భయపడుతున్నాడు. కానీ అసలు మనకు దేవుని సంగతి తెలిస్తే పిరికితనం అనే భయం పోయి దేవుని భయం అనే భయం మన జీవితాల్లో కలుగుతుంది అన్నమాట. అందుకనే కొలసి 1:12 ఏమంటాడంటే మీరు దేవుని విషయమైన జ్ఞానం అందు అభివృద్ధి చెందాలి అంటాడు. ప్రతి విషయం అర్థమైతే మనం భయపడాల్సిన అవసరమే ఉంటుంది. మీరు ఎందుకు ఆన్సర్ చెప్పట్లేదని అడిగాను అనుకోండి, అలా కాదండి మరి నేను రాంగ్ ఆన్సర్ చెప్తే మీరు ఏమంటారని భయం. అది దేవుని భయమా? కాదు. అంటే సంగతులు అర్థం కాక జ్ఞానం లేక మనకు భయం కలుగుతూ ఉంటుంది అన్నమాట. అట్లా భయపడకూడదు. ప్రతి విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి టైం ఉంది. ఇప్పుడు చూడండి, మనకు చక్కగా మీటింగ్ అయిపోద్ది, మన పనులన్నీ మనం చేసేసుకుంటాం. సాయంత్రమో మధ్యాహ్నం 1 గంట దొరుకుతుంది, రెస్ట్ తీసుకుంటాం. ఇంకో గంట కాసేపు కూర్చొని ఈ ఉదయం వచ్చిన వాక్యం మీద పర్సనల్గా మీరు అధ్యాయం చదివి మీరు కూడా తలంపులు కలిగి ఉంటే, లేదా మీరు చదువుతున్నారు, ధ్యానం చేస్తున్నారు, డౌట్ వచ్చింది, వెంటనే సత్యనారాయణ గారికో లేదా దేవుని సేవకులు ఎవరో ఒకరికి ఫోన్ చేసి వాళ్ళని అడిగారు, వాళ్ళు మీకు చెప్పలేకపోయారు, మిగిలిన వాళ్ళు అడగండి, అడిగి నేర్చుకోండి. అప్పుడు మీరు దేవుని జ్ఞానం కలిగి ఉంటే ఈ పిరికితనాలు మీ జీవితాల్లో ఉండకూడదు కూడా. దావీదుకు వాస్తవంగా భయం కలిగింది, వెంటనే దాన్ని ఒబేదేదోము ఇంటికి పంపించేశాడు. కానీ మనం గమనించేది ఏంటంటే ఒబేదేదోము ఇల్లు ఆశీర్వదించబడింది. సేవ గ్రహించి చేస్తే ఆశీర్వాదం, గ్రహించకుండా సేవ చేస్తే దెబ్బలు అంటారు. బైబిల్లో చాలా స్పష్టంగా ఏముందంటే 2 శాపం అనే పదం గలతీ పత్రికలో గ్రీకు పదంలో మనం చూస్తాం. కారణం ఏంటంటే మినిస్ట్రీ అనేది ఎందుకు డేంజరస్ అని అనేది నేను చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఒకవేళ నువ్వు కరుణాపీఠం జరిగించే పరిచర్య చేస్తే నీ వల్ల అనేకులు చచ్చిపోతున్నారు. దాన్ని ఏమన్నాడు కొరింథీ 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 6వ వచనంలో మరణ కారణమగు పరిచర్య అని చెప్పాడు. ద మినిస్ట్రీ ఆఫ్ డెత్ ఎన్గ్రేవ్డ్ ఆన్ స్టోన్స్ అని చెప్పాడు అనమాట. మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడింది అని చెప్పాడు అనమాట 7వ వచనంలో. కాబట్టి సేవ చేయాలి, పరిచర్య చేయాలి, వాక్యం చెప్పాలి, మంచిదే. కానీ దేవుడు వాడుకోవాలి కదా, అది పట్టుకోండి. దేవుడు వాడుకోవాలి, దేవుడు నడిపించాలి. కరుణాపీఠాన్ని జరపకూడదని గ్రహింపు రావాలి మనకి. ఈరోజు మీరు చెప్పే వర్తమానాల వల్ల కొంతమంది యేసుక్రీస్తు ప్రభు అనే మాట కానీ తండ్రి అనే మాటలకు కానీ దూరం అయిపోతున్నారు. దూరం అయిపోయి కొంతమంది చేసే వాక్య ధ్యానాల వల్ల దేవుడు అనే ఆలోచన, యేసుక్రీస్తు కూడా మనలో ఒకడే, మనం ఆయనతో పాటు దేవుని కుమారులం అనే ఆలోచన, క్రీస్తు దైవత్వం విషయంలో అభ్యంతరపడటం, ఇవన్నీ మనం చేసే వాక్య ధ్యానాల వల్ల వస్తే దెబ్బ తగిలేదు నాకే. నేను చేసే వాక్య ప్రకటనల వల్ల, నేను చేసే పరిచర్య వల్ల దెబ్బలు తగిలేదు నాకే. ఎందుకంటే పేతురు 1వ పత్రిక 2వ అధ్యాయం 25లో ఏం చెప్పాడు?
మీ ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన వైపు నాకు మళ్ళారా అన్నాడు కదా. దాని పై వచనంలో ఏముంది? గొర్రెలు స్వస్థత పొందుతున్నాయి అన్నాడు. గొర్రెలకు స్వస్థత కలిగించే మినిస్ట్రీ చేశాడా? ఆ వ్యక్తికి ఆరోగ్యం, ఆ వ్యక్తి క్షేమం. గొర్రెలు పాడైపోయే పరిచర్య చేశాడా? గొర్రెలు పాడైపోవటం అంటే ఏంటంటే, కొంతమంది కాపర్లు మందను మేపుతున్నప్పుడు గొర్రెలు చెదిరిపోతాయి. గొర్రెలు చెదిరిపోయినప్పుడు వాటికి స్వస్థత కలగదు. వాటికి స్వస్థత కలగట్లేదు కాబట్టి కాపర్ని దేవుడు కొడతాడు. 2 మాటలు చెప్పాడు. అతని కుడి కన్ను, అతని కుడి చెయ్యి. ఒకటి అతని కుడి కన్ను బొత్తిగా దృష్టి తొలగిద్ది, అతని కుడి చేయి బొత్తిగా ఎండిపోతుంది. నేను దీని గురించి ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తాను. కుడి కన్ను అంటే ఏంటంటే అతడు గ్రుడ్డివాడైపోతాడు. రెవల్యూషన్ అనేది రాదు ఇక అతనికి. భూ సంబంధమైన సంగతుల మీద మనసు పెడతాడు. చెయ్యి అంటే అర్థం ఏంటి? చెయ్యి అంటే సంపాదన. మన చెయ్యి అంటే ఏంటంటే సంపాదన. కుడి చేయి బొత్తిగా ఎండిపోద్ది అంటే అర్థం ఏంటంటే అతడు ఇంకా ఆ ధనం విషయంలో లోబి అయిపోతాడు అన్నమాట. అందుకని 2 ఫిలిప్పీ పత్రికలో చెప్పాడు. 1, వారు భూ సంబంధమైన సంగతుల మీదే మనసు పెడుతున్నారు. 2, వారి కడుపే వారి దేవుడు. ఏదేను వనంలో కూడా ఈ 2 శాపాలు ఉన్నాయి. నెంబర్ 1, అది బ్రతుకు దినములన్నీ మన్ను తింటుంది అన్నాడు. మన్ను అంటే భూ సంబంధమైన సంగతులు. 2, అది బ్రతుకు దినములన్నీ కడుపుతో ప్రాగుతుంది అంటే దాని కడుపే దాని దేవుడు అని అర్థం. ఇప్పుడు మనం చూస్తున్న చాలామంది సేవకులు ఆల్రెడీ 2 శాపం పొందుతున్నారు. మొదటిది ఏంటంటే వాళ్ళు యేసు ప్రభు గురించిన సంగతి ఉపదేశం పొందకపోయినా అతిశేస్తున్నారు, వాళ్ళకు ఉపదేశం రావట్లేదు. రెండవది ఏంటంటే వాళ్ళు ఇచ్చకపు మాటలు మాట్లాడుతున్నారు. చూడండి, ఇప్పుడు సేవకు ఒక వ్యక్తి వచ్చాడు, పరిచర్య చేస్తున్నాడు, ఫైనాన్షియల్గా ప్రాబ్లం వచ్చింది. అప్పుడు ఏం చేయాలా? సేవ వదిలేయాలా? లేదు ఎలా చేయొచ్చా? కొంతమంది సేవకులు ఎలా చేసిన వాళ్ళ గురించి మాట్లాడతాను. కష్టపడి పరిచర్య చేసి పని చేసుకుంటూ సేవ చేయొచ్చు, తప్పకుండా చేసుకోవచ్చు. మీరు ఎక్కడైనా కష్టపడుతూ వచ్చిన సంపాదన తీసుకొని ప్రభు పనులు వాడుతూ చేయొచ్చు. అంతేగాని సేవ విడిచిపెట్టేయటం, దేవుని పని నేను ఇంక చేయను, నాకు ఎక్కడా కూడా ఇన్కమ్ రావట్లేదు అని చెప్పడం అంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తి యొక్క కుడిచే బొత్తిగా ఎండిపోయిందని అర్థం. కొంతమంది మాట్లాడుతూ ఎప్పుడు చూసినా దశంభాగాల గురించి చెప్తూ ఉంటారు. దశంభాగాల గురించి వాక్యం చెప్పకూడదని కాదు, నేను చెప్పేది ఏంటంటే దశమాంశాల గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు పరిచర్య చేస్తున్నప్పుడు నమ్మకంగా దేవుడు సువార్త ప్రకటించేవారు సువార్త వల్ల జీవించాలని ప్రభువే నియమించాడు అన్నాడు. కాబట్టి మనం ఇచ్చకపు మాటలతో మాట్లాడక్కర్లేదు, ధనాపేక్షను కప్పుచ్చి వేషం వేయకూడదు. మనం వర్తమానం మాట్లాడుతున్నప్పుడే దేవుడు పనివాడు జీతానికి పాత్రుడు కాబట్టి తన సేవకుని ఖచ్చితంగా పోషిస్తాడు. అంతేగాని వాళ్ళు డబ్బులు ఇచ్చారు, దేవుడు వారిని ఆశీర్వదించాడు, వీళ్ళు స్పాన్సర్ చేశారు, దేవుడు వాళ్ళని హెచ్చించాడు, మీరు దేవునికి ఇవ్వట్లేదు అందుకే దేవుడు మీకు ఇవ్వట్లేదు అని చెప్పి ఇవన్నీ కూడా ఆల్రెడీ వాళ్ళకి కుడిచే ఎండిపోయిందని అర్థం. ఆ శాపాన్ని పొందుతున్నారు. ఇంకో మాట ఏం చెప్పాడంటే ఈ రెండిటితో పాటు నాశనమే వారి అంతము అని చెప్పాడు. అంటే వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతారో కూడా తెలియదు. ఓ సేవకుని మరణం ఎలా ఉండాలంటే ప్రభువే తన సంకల్పానుసారంగా నిద్రించమని చెప్పేటట్టు ఉండాలి, కానీ అకస్మాత్తుగా సేవకుడు చచ్చిపోకూడదు. ఈరోజు మనం గమనించేది ఏంటంటే ఆ ఘట సర్పానికి 2 విషయాలు చెప్పాడు. ఒకటి, అది పొట్టతో ప్రాగుతుంది, మన్ను తింటుంది. అక్కడే 3:15 అని చెప్పాడు. దాని తల మీద కొట్టేవాడు వస్తాడని చెప్పాడు. దాని నాశనం జరిగింది హెబ్రీ 2:14. అదేవిధంగా అబద్ధ బోధకులు కూడా అంతం ఎప్పుడు వచ్చిందో తెలియదు, నాశనం ఎప్పుడు వచ్చేదో తెలియదు. అందుకనే దేవుని యొక్క సేవ ఉభయదేదేమి ఇంట్లో జరిగినట్లు జరగాలి తప్ప మరి కీదోను కళ్ళం దగ్గర జరిగినట్లు జరగకూడదు. కాబట్టి మీలో ఎంతమంది ఏర్పాటును గ్రహించారో సేవ చేయండి. దేవుడు మిమ్మల్ని 3 నెలలు ఆశీర్వదిస్తాడు, మీ సొత్తు అంతటిని ఆశీర్వదిస్తాడు. అంతేగాని అమ్మో ఈరోజు మార్నింగ్ మీటింగ్లో వాక్యం వచ్చింది కదా, మనం దేవుని సేవ జోలికి వెళ్ళకపోతేనే మంచిది, మనకు మన పిల్లలకు దెబ్బ కొట్టేస్తుంది అని అనుకోకండి. ఏర్పాటును గ్రహించిన వాళ్ళకి, అది ఏర్పాటును గ్రహించిన వాడు సేవ చేస్తే నిన్ను నీ పిల్లల్ని అందరినీ దేవుడు 3 నెలల్లో ఆశీర్వదిస్తాడు. అందుకనే సేవకులు అవ్వటం అంటే అది మామూలు టాస్క్ కాదని ఏదో ఊత పదం కింద చెప్పొద్దండి దయచేసి. దేవుని పని అంటే అది మామూలు టాస్క్ కాదు,
నువ్వు దేవుని పని చేసేస్తానంటున్నావు, జాగ్రత్త, దేవుడు కొట్టాడు అనుకో ఉజ్జాలాగా అయిపోతావు అని మీ భయపెట్టకండి ఎవరిని. ఉజ్జాక ఎందుకు జరిగింది అనేది మీరు తెలుసుకోండి. మన జీవితాల్లో కూడా దేవుని పనికి వచ్చామంటే దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఎందుకంటే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. నిజంగా దేవుడు నీ సొత్తు అంతటిని ఆశీర్వదించడానికి ఈ పని జరిగించాడు. కాబట్టి నమ్మకమైన గృహ నిర్వాహకుడైన ఉబేదేదేం వలె నువ్వు తప్పకుండా దేవుని పనిచే, దేవుడు నిన్ను నీ సొత్తు అంతటిని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే యోహాను 14:19 ప్రకారం నువ్వు అనేకులు జీవింపజేస్తున్నావు. ఫిలోమోను గురించి ఏం చెప్పాడు? సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందుతున్నాయి. నీ దగ్గరికి ఎవరొచ్చినా నీ వాక్యం వినగానే ఫిలోమోను పత్రిక 1:7 చెప్పినట్లు వాళ్ళు విశ్రమిస్తున్నారు. వారి శరీరంలో ఉన్న పాపానికి జీవం కలగట్లేదు, పాపేచ్చలు కలగట్లేదు, దురాశలు కలగట్లేదు. వారు పాపాన్ని జయించగలుగుతున్నారు. నువ్వు ఎంత ఆశీర్వాదం! నేనైతే ఇలా అనుకుంటాను, నేను నా పిల్లలు ఎంత ఆశీర్వదించబడతాను. ఎందుకు? ఏర్పాట్లు గ్రహించి చెప్తే. కాబట్టి ఖచ్చితంగా దేవుడు సేవకుల పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, సేవకుల సొత్తంతటిని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే అతడు నమ్మకమైన గృహ నిర్వాహకుడు కాబట్టి. కొరింథీ మొదటి పత్రిక 4:1. కాబట్టి ఈ ఉదయకాలం వాక్యాన్ని మనం గ్రహించి, దయచేసి మీ బైబిల్ క్లాసెస్ ఎవరైతే వాక్యాలు చెప్తున్నారో దేవుని ప్రజలను దేవునికి దూరంగా తీసుకెళ్ళద్దు. మీరు చేస్తున్న పని వల్ల మీరు తినే దెబ్బలు మీరు ఊహించని రేంజ్లో ఉంటాయన్నమాట. కలిగిన అనుభవాన్ని ఉదయం మనం ఎందుకు చదివామంటే, చదివి అది పాత నిబంధనలో ఉజ్జా చచ్చిపోయాడు, అక్షరం చంపింది అని ఏదో తెలిసి తెలియని మాటలు మాట్లాడకండి. గలతీ పత్రిక చదువుకోండి, మొదటి అధ్యాయం చదవండి. అసలు పౌలు ఏమన్నాడు తెలుసా? వాడు సూసైడ్ చేసుకుంటే మేలు అన్నాడు. అది చదివారు ఎప్పుడైనా మీరు ఆ వచనం? మిమ్మల్ని కలవర పెట్టుచున్నవాడు ఏం చెప్పాడు? 5వ అధ్యాయం 12వ ఛేదించుకున్నట్టు మేలు అన్నాడు. అసలు ఆ రెఫరెన్స్లు ఉన్నాయని కూడా తెలియదండి మాకు. ఉన్నాయా అనకూడదు, నువ్వు చదవాలి. సంఘాన్ని కలవరపెట్టే బోధ చేస్తున్నవాడు. కొంతమంది మైక్ అంటే పిచ్చి అన్నమాట. ఇక మైక్ దొరికిందంటే ఇక మొత్తం దానికి బాప్తిస్మం ఇచ్చేస్తారు. మీకు మైకులు వదిలేయండి, కొంతకాలం వాక్యం అర్థమవనంత వరకు అర్థమైన వాళ్ళ చేత వాక్యం చెప్పించండి. మీరేం చేస్తారంటే చిన్నగా వాళ్ళకి ప్రార్థన చేసి అప్పగించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మీకు అర్థమయ్యేటట్టు చేస్తాడు. ఆ తర్వాత ఇక మీరు మైక్ పట్టుకోండి, దేవుడు మిమ్మల్ని మీ సొత్తు అంతటిని ఆశీర్వదిస్తాడు. ఏర్పాటు అంటే అది కష్టమైంది ఏం కాదు, నేర్చుకుంటే చాలు. మనమేమో వాక్యం చెప్పేటప్పుడేమో కొంతమంది ఎనరు, వాళ్ళు ఎంటలేదని మనకేలా తెలుసు? వాళ్ళ ప్రసంగాలు ఇంకా మారలేదు, వాళ్ళ తీరు మారలేదు, వారు మాట్లాడే విధానం మారలేదు, వాళ్ళకి అర్థమే అవ్వలేదు ఇంకా. కానీ అలా మనం ఎంతో కాలం ఎవరిని వెంబడించలేం. తొందరగా గ్రహించాలి, వీలైనంత త్వరగా సత్యాన్ని గ్రహించాలి. మనం మాట్లాడుతూ ఉండాలి, మనం జీవింప చేయాలి, విశ్రాంతిని కలిగించాలి, మన ఇల్లంతా ఆశీర్వదించబడాలి. పౌలు గారు చెప్పారు, అసలు మిమ్మల్ని కలవరపరుస్తున్న వారు తమను తాము ఛేదించుకుంటూ మేలు. ఎందుకంటే పై వచనంలో వాడు తగిన శిక్షను భరిస్తాడన్నాడు. 10వ వచనంలో ఈజ్ ఎ గ్రేస్ ప్రీచర్. కృపా సువార్త అనే మాట ఉపయోగించిన దేవుని సేవకుడు ఈయన. కానీ ఏం చెప్పాడు? వాడు తగిన శిక్షను భరిస్తాడని చెప్పాడు. తగిన శిక్ష ఉంది. 2 శాపం అన్నాడు, వాడు తాను ఛేదించుకున్నట్టు మేలు అన్నాడు. కాబట్టి దయచేసి కాలక్షేపంతో కొన్ని వర్తమానాలు చెప్పొద్దని ప్రభు చేత మనం హెచ్చరించబడుతున్నాయి. ఉదయకాలం పేతురు చెప్పినట్లుగా ఆయన శక్తిని మనము, ఆయన రాకడను మనము చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి చెప్పకూడదు. మీరు చేయాల్సిన పని ఒకటే, ఏర్పాటును గ్రహించండి, మీకు వర్తమానం ప్రతిరోజు వస్తుంది. మీరు ఎన్నిసార్లు వాక్యం చెప్పాలని ఉంటే అన్నిసార్లు ప్రభు మీకు వర్తమానం ఇస్తాడు. దేవుడు తప్పకుండా మిమ్మల్ని అలా బలంగా వాడుకొనుగాక, మీకు కలిగిందంతటిని ఆశీర్వదించునుగాక. 3 నెలల్లో దేవుడు ఆశీర్వదిస్తాడన్నాడంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి మనం ప్రోగ్రెస్ చెక్ చేసుకోవచ్చు. ప్రతి 3 నెలలకు ఒకసారి దేవుడు మనల్ని పైకి లేపుతూ ఉంటాడనమాట. తిమోతికి అదే చెప్పాడు, తిమోతి నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తం అన్నాడు తప్ప, తిమోతి నువ్వు సేవకుడు కదా, మరి దెబ్బలు కూడా తగులుతాయి, నువ్వు శిక్షణ కూడా భరించాల్సి వస్తుంది, కొన్నిసార్లు నువ్వు నాశనం అయిపోయే పరిస్థితులు కూడా వస్తాయని ఏం చెప్పలే. తిమోతి క్లియర్గా ఏం చెప్పాడంటే, తిమోతి నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడి నిమిత్తం అన్నాడు. కాబట్టి సేవకులమైన మనం, బోధకులమైన మనం, ఉపదేశకులమైన మనం 3 నెలల్లో ఉబేదేదెం వలె ఆశీర్వదించబడే పరిచర్యలు చేయాలి తప్ప కీదోను కళ్ళము దగ్గర ఉజ్జాకు సంభవించింది మనకు జరగకూడదు. దేవుని ప్రజలను దేవుని వాక్యానికి దూరంగా తీసుకెళ్లే వారికి బుద్ధి చెప్పండి, వారిలోంచి తొలగిపోండి అని దేవుని వాక్యం చెప్తుంది. 1-2 మార్లు చెప్పాలి. ఎలాగని బాబు
నువ్వు యేసు ప్రభుకిని మోషేకి ఏలియాకి పర్ణశాల కట్టేస్తున్నావు, అలాంటి పరిచర్య చేయకూడదు నాయన. అలాంటి పరిచర్య చేస్తే ప్రజలు తండ్రి అనే ఆ పిలుపు నుంచి దేవా అనే పిలుపు దగ్గర దూరంగా వెళ్ళిపోతారు. యేసుక్రీస్తును ప్రభు అని పిలిచే దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభు అనే పదం వాళ్ళ నోట రాదు. యేసుక్రీస్తుని కూడా మనలో ఒకటి వాళ్ళుగా ఎంచుతారు. అలా ఎంచడం వల్ల నీకు దేవుని దగ్గర నుంచి తగిన శిక్ష వస్తుంది అని మనం హెచ్చరించాలి కూడా. హెచ్చరించాల్సిన వాళ్ళు హెచ్చరించాలి, అందులోంచి తప్పుకోవాలి, మనం నమ్మకమైన పరిచయం చేయాలి. దేవుడు తప్పకుండా మీకు అటువంటి ఆశీర్వాదాన్ని దయచేయాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడున్న వారందరినీ దేవుడు ఉభయదేదేములుగా చేయునుగాక, ఉభయదేదేములుగా వాడుకొనుగాక. ఆమేన్. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 13వ అధ్యాయం నుంచి దావీదు గారు ఏ విధంగా అయితే మందసాన్ని తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేస్తున్న క్రమంలో జరిగినటువంటి పరిణామాలు జ్ఞాపకం చేస్తూ, ఏ విధంగా అయితే కర్ణాపీఠం కదిలినప్పుడు ఎద్దుల బండి మీద తీసుకొస్తున్నప్పుడు కర్ణాపీఠం కదిలించబడి ఆయన మీద దేవుని ఉగ్రత వల్ల ఆయన ఏ విధంగా అయితే ఇక్కడ మరణం పొందాడో, అలాగే ఉబేదేదం ఇంటికి ఇంట్లో పెట్టినప్పుడు ఏ విధంగా అయితే ఆశీర్వదించబడిందో అన్న విషయాలు జ్ఞాపకం చేస్తూ, ఈ రోజున పరిచయం చేస్తున్నటువంటి వారికి అసలు దేవుని ఒక ఏర్పాటు ఏంటనేది స్పష్టంగా గ్రహింపు ఉండాలి. అసలు మందసం యొక్క మోతకర్రలు ఎందుకు ఇవ్వబడ్డాయి, కరుణాపీఠం ఎందుకు ఇవ్వబడింది, కరుణాపీఠం లోపల ఆజ్ఞలు ఎందుకు పెట్టారు, అలాగే ఆ ఏర్పాటు ఎందుకు జరిగింది, 2 కెరూబుల మధ్యనటువంటి దేవుని యొక్క స్వరము అది రావడం, ఇవన్నీ కూడా ఈ యొక్క ఏర్పాటు ఎక్కడైతే కరుణాపీఠం కదల్చబడకుండా ఉందో అక్కడ దేవుని యొక్క స్వరం ఉంటుంది ఆ మందిరంలో అని. కాబట్టి ఆ యొక్క గ్రహింపు కలిగి పరిచయం చేస్తే ఏ విధంగా ఉంటుంది, గ్రహింపు లేకుండా మనం నిజంగా అక్కడి నుంచి దేవుడు మనకు అతి సమీపంగా ఉన్నాడు, దేవుని యొక్క స్వరం మనకు సమీపంగా ఉందా అనేటువంటి పరిచర్లో దేవుడిని మనం తండ్రి అనే పిలిచే పరిచర్య. కాబట్టి ఎప్పుడైతే మనం దేవునికి దూరం అయిపోతున్నాం అన్నటువంటి పరిచర్య, ఆ పరిచర్లో దేవుడిని మనం తండ్రి అని పిలిచే పరిచయం ఉండదు, కానీ అక్కడ దేవా అని పిలిచే దూరం దేవుడిని మరీ సమీపింపరాని తేజస్సులో ఉన్నట్టుగా మనం దేవుని చూడగలుగుతాం. ఎప్పుడైతే మనం ఈ యొక్క పరిచర్యలో దేవుని స్వరం పొందుకున్నటువంటి పరిచర్లో మనం దేవుడిని తండ్రి అనే పిలిచే పరిచర్య. కాబట్టి ప్రతి మందిరంలో కూడా మనం విశ్వాస సంబంధమైన ఏర్పాట్లో నడుస్తున్నటువంటి మన సేవకులందరి పరిచర్లు ఈ యొక్క సత్యాన్ని గ్రహించి మరి అందరూ బోధిస్తున్నారు కాబట్టి ప్రతి పరిచర్లో కూడా దేవుని యొక్క స్వరం ఉండేలా చూసుకోవాలి. ఇది మాత్రం చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ముఖ్యంగా సేవకులకి నడిపిస్తున్నటువంటి నాయకులు చాలా ప్రాముఖ్యమైనది. ఎక్కడైతే మనం ఎందుకంటే వారికి కలిగే రెండింతల శాపం ఉంది. ఎందుకంటే ప్రజల్ని మరి వారు దేవునికి దూరం చేస్తూ మరి దేవుని యొక్క స్వరం లేకుండా చేస్తున్నప్పుడు ఆ గొర్రెలు మరి క్షీణించిపోతాయి. కాబట్టి ఆహారం లేక దేవుని యొక్క స్వరం లేక చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ యొక్క సందేశం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడారు. కాబట్టి మన పరిచయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మందిరంలో కూడా దేవుని యొక్క స్వరం ఉండేలాగా, ఏర్పాటు ఉండేలాగా ఈ యొక్క ఏర్పాటు ఏంటనేది సంపూర్ణంగా గ్రహించి బోధించాలని సేవకుల ద్వారా యొక్క వర్తమానం అందించబడింది. పొందాలండి చెప్తున్నారు. చెప్పండి. చెదిరిపోయిన గొర్రెలు అంటే అస్వస్థత అని అర్థం అనమాట. అంటే నేను ఇందాక పేతురుపత్రి 2:24లో చెప్పే కదా అస్వస్థత అనేది అస్వస్థత. కాబట్టి ఎప్పుడైతే మనం మన బైబిల్ టీచింగ్లో దేవుడు అనేటట్టు కానీ యేసుక్రీస్తుని ప్రభు అని కాకుండా యేసుక్రీస్తు కూడా మనలో ఒకడే అన్నట్టుగా ఆ స్టడీకి ఎప్పుడైతే వెళ్తామో గొర్రెలు చెదిరిపోతాయి అన్నమాట, ఒకే దగ్గరికి సమకూర్చబడు. దాన్ని దేవుని ప్రజలకు అస్వస్థత కలిగించే అనుభవం అన్నమాట. దీని వివరాలు మీరు ఎవరైనా చదవాలి, స్టడీ చేయాలంటే ఎహెజ్కేలు గ్రంథం 34 అధ్యాయం చదవండి తప్పకుండా. తర్వాత ఎహెజ్కేలు గ్రంథం 34 అధ్యాయంలో వీటి వివరాలు ఉన్నాయి. అలా జరిగిస్తున్నారు కాబట్టి కాపర్లకు శ్రమ వస్తుంది అనమాట. ఓకే అన్న, కంటిన్యూ. కాబట్టి ఈ విషయాలు గమనించుకొని పరిచయం చేస్తున్నటువంటి సేవకులు మరి నాయకులు ఈ విషయాలు గమనించుకొని ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఏర్పరిచింది దేవుని యొక్క ప్రజలందరూ కూడా వాక్యం ద్వారా పోషించబడాలని. కాబట్టి మనం యేసుక్రీస్తుని ప్రభువుగా చూపిస్తున్నామా, లేదంటే దేవుడిని తండ్రి అని పిలుస్తున్నామా, లేదంటే దేవుడిని చాలా మంది సంబోధన కూడా యేసుక్రీస్తు ప్రభు అని మనలో ఒకటిగా యేసు అనే
ఏకవచనంతో సంబోధించే విధంగా ఉంది. కానీ అటువంటి పరిచర్లు దేవుడు మనల్ని ఉంచలేదు గానీ, శ్రేష్టమైనటువంటి పరిచర్లు ఉంచారు. కాబట్టి మనందరం కూడా జాగ్రత్త కలిగి మన యొక్క మందిరాల్లో కంపల్సరీగా యొక్క ఏర్పాటును అనుసరించి మరి పరిచర్య చేసేలాగన మనందరం కూడా జాగ్రత్త పడి ముందుకు కొనసాగుదాం. శ్రేష్టమైన తలంపులు అందించిన సేవకులకి ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరన్నా ముగింపు ప్రార్థన చేయాలని ప్రేరేపణ కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే కూడిక ముగింపు చేసుకుందాం. సాయంత్రం దండగర్లో 6:30కి అలాగే 8:30కి జగన్నాథపురంలో బైబిల్ స్టడీ ఉంటుంది. ప్రార్థన చేసి వీలు కలిగిన వారు పాలు పంపులు పొందాలని తెలియజేస్తూ రేపు పెద్దాపురంలో కూడా బైబిల్ స్టడీ ప్రారంభించబడుతుంది. ప్రార్థన చేయండి. ఎవరైనా ప్రార్థన చేసినట్లయితే మా కూడిక ముగింపు చేసుకుందాం. వందనాలండి. అర్థం చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపాసత్య సంపూర్ణమైన మా జీవమైన మా యేసుక్రీస్తు ప్రభు, మీ ఘనమైన నామానికి వందనాలు. ప్రభు, మీరు ప్రేమించే మా జీవితాలకు మా బ్రతుకులకు కావలసినటువంటి తండ్రి మీ వర్తమానాన్ని అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి దేవానికి స్తోత్రాలు. దేవని మాట వినడం ద్వారా తండ్రి హృదయం ఎంత ఆనందిస్తుందో రోజు మరల నా జీవితంలో మీరు జరిగించిన విధానాన్ని బట్టి దేవానికి స్తోత్రాలు. దేవగత రాత్రి సేవకులు చెప్పారు నాయన, మాటకై ఏ మాట అయితే మంచిదో ఆ మాటకు చెవినిస్తే మనకు క్షేమమని. దేవా, క్షేమకరమైన మాట జీవితాన్ని ఆనందింపచేస్తుందని. దేవా, మాట ప్రకారము నాయన ఉదయకాల వేళ మీ సేవకుల నోట నాకు అందించిన నీ మాటను బట్టి, మీ కృపా రహస్యమును బట్టి, మహాదివ్య మహిమ నుండి తండ్రి మీరు అందించిన మీ ప్రవచన వాక్యాన్ని బట్టి దేవానికి స్తోత్రాలు. దేవా, ఇక ఉదయకాల వేళలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, క్షమించండి, కొరింథీయులకు దినవృత్తాంతాల మొదటి గ్రంథము 13వ అధ్యాయం నుంచి నాయన మీరు అందించినటువంటి నీ మాట బట్టి దేవానికి స్తోత్రాలు. దేవా, మేమందరము నాయన దేవుని మందసము దగ్గరకు నాయన విచారణ చేయడానికి రావాలని, అది దేవుని యొక్క స్వరాన్ని విచారణ అని. మరి దేవా యొక్క స్వరం మాతో ఎంత తేటగా మాట్లాడితే అంత తేటగా తండ్రి మేము బోధించటానికి కానీ జీవించటానికి కానీ అది నాయన మార్గాన్ని సరళం చేస్తుందని మీరు అందించిన వర్తమానములకే దేవానికి స్తోత్రాలు. దేవ, ఇంకా ప్రభు ప్రతి ఒక్క హృదయాన్ని తండ్రి మీరు తెరవండి. ప్రతి ఒక్క హృదయంలో తండ్రి మరి దేవా, దేవుడు దేవుడు అనే పదం కాదు కానీ క్రీస్తే నా జీవమని, క్రీస్తే నా నీతి అని, క్రీస్తే నా పరిశుద్ధత అని, క్రీస్తే నా స్వాస్థ్యం అనేటువంటి పదాలను ఆయన ఎక్కువగా తను మేము మాట్లాడితే దేవా, సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ ప్రభు యొక్క మహిమను ఆయన మేము చూసి ఆనందించగలుగుతాం అనేటువంటి సత్యాన్ని మరొకసారి మీరు వెల్లడిపరిచిన సంగతులకి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమునైనా జమ్ముకుడికకు చేరువచ్చినటువంటి మా ప్రియులందరినీ కూడా తను మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం. దేవ, నాతో మాట్లాడినట్లే తండ్రి అనేకులతో తను మీరు మాట్లాడమని ప్రకటించమని, అలాగే తను వర్తమానం అందించినటువంటి దైవ సేవకులను బట్టి వారి పరిచర్యలను బట్టి దేవానికి స్తోత్రాలు. అలాగే ప్రభు మరి తండ్రి ఈ దినమునైనా జరగబోతున్నటువంటి కూడికలను బట్టి రేపు కూడా నాయన మరొకసారి మీరిచ్చిన కొత్త నూతన ఏర్పాటును బట్టి, నూతన మేరడును బట్టి దేవానికి స్తోత్రాలు. పెద్దాపురంలో ప్రారంభమవుతున్నటువంటి తండ్రి బైబిల్ తరగతిని బట్టి అక్కడ నిలిచి పరిచర్యకు సహకారం ఉన్నటువంటి ప్రియులు సహోదరి రాధా గారు వారి యొక్క కుటుంబాన్ని బట్టి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరింతగా ఉన్నతమైనటువంటి మేరలు ఉన్నాయని మీరు నడిపించమని, అలాగే నూతనంగా రాత్రి బాలంతరంలో ఏర్పాటు చేసినటువంటి బైబిల్ తరగతిని బట్టి కూడా తండ్రి ప్రార్థిస్తూ ఉన్నాం. దేవ, ఇంకా ఉన్నతమైన మేరలు మీరు మాకు ఇవ్వబోతున్నారు. అది మాకు కలగాలి అంటే తండ్రి మీ స్వరానికి మేము సమీపంగా ఉండాలి. మీ స్వరానికి మేము ఎంత సమీపంగా ఉంటే అంత శ్రేష్టం. అట్టి భాగ్యాన్ని మాకు ఇచ్చి మమ్మల్ని నడిపించమని, కృప చూపించమని, చేరువచ్చిన మా పిల్లలందరినీ కూడా తను మీరు దీవించమని, ఈ దినమునైనా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామములో స్తుతులు చెల్లించి స్తోత్రించి ప్రార్థించి ఇక కూడికను ముగింపు చేయుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.
అయ్యా వందనాలు. వందనాలండి. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు స్టీఫెన్ రాజు గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత ఈ కూడిక ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలండి. అందరికి వందనాలు. అందరికి వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. వాక్యాన్ని అందించిన దైవ సేవకులు కూడా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. ఉదయకాల మందు ఆత్మ నడిపింపుతో శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులకి, కూడి వచ్చిన సహోదరి మనందరికీ నా హృదయపూర్వక వందనములు. అందరికీ వందనాలు.